పైసలు అరగిడ ఏంది ఆడ లొల్లి నడుస్తుంది. యోగిమే పాపం జగిత్యాల కోరుట్లకు సంబంధించిన బిడ్డ. మరి ఏమైనా ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారంటే కథ ఏంది కార్యక్రమం చూద్దాం. శ్రీనివాసరెడ్డి అనే ఎక్స్ ఎంపీటీసీ నా మీద ఆరోపణ చేసి నన్ను సస్పెండ్ చేయించారు సార్. అయినప్పటికీ నేను సరే వేరే వాళ్ళను ఫోర్జరీ సంతకాలు పెట్టి అధికారులను బెదిరించి వేరే ఆమెను పెడతాను పెట్టారు సార్. ఆ విషయం తెలిసి కూడా నేను ఏం మాట్లాడలేను. ఇప్పుడు సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా మహిళలందరూ మాకు లోన్లు కావాలి, మాకు సర్జరీ కావాలి అని చెప్పి వాళ్ళందరూ నాకు మద్దతుగా వస్తూ ఉంటే మీరు ఆమెతో ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఆమెతో మీరు ఎందుకు పోతున్నారు? నమస్కారం సార్, నా పేరు నివృత్తి సరిత, అది రేగుంట గ్రామం, నా భర్త ప్రసాద్ సార్. నేను గత 12 సంవత్సరాలుగా వివోఏగా పనిచేసిన సార్ రేగుంటలో. పోయిన 2024 5వ నెలలో నన్ను సస్పెండ్ చేయించారు సార్. ఘటం శ్రీనివాసరెడ్డి అనే ఎక్స్ ఎంపీటీసీ నా మీద ఆరోపణ చేసి నన్ను సస్పెండ్ చేయించారు సార్. అయినప్పటికీ నేను సరే వేరే వాళ్ళను ఫోర్జరీ సంతకాలు పెట్టి అధికారులను బెదిరించి వేరే ఆమెను పెడతాను పెట్టారు సార్. ఆ విషయం తెలిసి కూడా నేను ఏం మాట్లాడలేను. ఇప్పుడు సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా మహిళలందరూ మాకు లోన్లు కావాలి, మాకు సర్జరీ కావాలి అని చెప్పి వాళ్ళందరూ నాకు మద్దతుగా వస్తూ ఉంటే మీరు ఆమెకు ఎందుకు మద్దతు? ఒక్కసారి చూద్దాం ఈమె వర్షన్ ఏం చెప్తా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. అమ్మ నమస్తే అమ్మ, ప్రజా వాయిస్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు లైవ్లో ఉన్నారు. ఏం జరుగుతుందమ్మా? ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కోరుట్లలో? సార్ నా పేరు ఇనుగుర్తి సరిత, మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామం సార్. సార్ నేను వివోఏగా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సార్ రేగుంట గ్రామంలో. ఓకే. 2 సంవత్సరాల క్రితం ఒక ఎక్స్ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి అని కలెక్టర్ కు కంప్లైంట్ చేసిండు సార్ నా మీద. నా జాబ్ సస్పెండ్ చేయించిండు సార్. ఓకే. ఏమని కంప్లైంట్ చేయించిండు? ఏమని కంప్లైంట్ చేస్తారు మీ పైన? సార్ నాకు ఏం చెప్పలేరు వాళ్ళు, ఓన్లీ సస్పెండ్ లెటర్ పంపించారు అంతే. అంటే సస్పెండ్ అంటే ఏదో ఒక తప్పు చేస్తే సస్పెండ్ అవుతారు. దేనికి సంబంధించింది? మీరు పలానా తప్పు చేసింది కాబట్టి సస్పెండ్ అన్న లెటర్స్ ఏం రాలేదా? నాకు అంటే ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని సస్పెండ్ చేస్తున్నామని పంపించారు సార్. ఓకే. మరి మీరు ఉద్యోగంలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా పనిచేశారు? లేదు సార్, నేను చెయ్యలేదు. నేను అన్ని పార్టీలకు అతీతంగా సోషల్ వర్కే చేసిన సార్. నేను పార్టీలకు అతీతంగానే పనిచేసిన, విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ గానే పనిచేసిన. ఆ వ్యక్తిగత కారణాలతోని నా మీద కంప్లైంట్ చేసిండు సార్ అతను. మీరు ఎమ్మెల్యేకి ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ అయ్యాలా? ఎమ్మెల్యేకి ఏమైనా కలిసిందా? సార్ అయితే మా ఊరి మహిళలందరూ వెళ్ళి సార్ ఇక్కడ ఈమె మీద బాగా అరాచకం జరుగుతుంది, మరి మాకు ఆమె పని కావాలి అని చెప్పి 2-3 సార్లు సార్ను కలవడం జరిగింది సార్. కలిస్తే గౌరవ డిఆర్డిఓ గారికి మాట్లాడి నేను రేగుంట నుంచి మహిళలందరినీ మీకు బస్సు పెట్టి పంపిస్తాను మాట్లాడితే వద్దు అని చెప్పి గౌరవ డిఆర్డిఓ గారు పోయిన సంవత్సరంలో నేను రేగుంటకే నేను వచ్చి మీటింగ్ పెడతా, అక్కడ ఏంటి పరిస్థితి అని తెలుసుకుంటా అని చెప్పిండు సార్. ఇప్పటి వరకు 2 years అవుతుంది, ఎలాంటి అధికారులు మా గ్రామానికి రాలేదు సార్. మీరు ఒక్కసారి మీ లోకల్ ఎమ్మెల్యే మీరు పర్సనల్గా వెళ్ళి కలవండి ఒకసారి. సార్ నేను వెళ్ళినా కలిసినా సార్, మా ఆడవాళ్ళందరూ ఆమెకు న్యాయం చేయండి సార్, ఆమె మీద వ్యక్తిగత ఆరోపణలు ఉన్నాయని కూడా చెప్పారు సార్. అయినప్పటికీ నేను 2 ఏళ్ల నుంచి ఓపికతో ఉన్నాను. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి ప్రజలందరూ నన్ను మాకు ఆమెనే కావాలని అంటే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు సార్. మీరు ఆమెతో పోవద్దు, ఆమెకు సహాయం చేయొద్దు అనే ఇబ్బందులు పెడుతున్నారు. మీరు చేసే వర్క్ ఏంటమ్మా? సంఘాలకు ప్రభుత్వ పథకాలు అందించడం సార్. ఓకే. ప్రభుత్వ స్థాయిలో ఉన్న పథకాలన్నీ కింది స్థాయిలో సభ్యులకు అందజేయడం సార్ మా పాత్ర. ఎంతమంది ఉంటారు మహిళలు? ఎంతమంది ఉంటారు? 492 సార్. ఇక్కడ 36 సంఘాలు ఉన్నాయి సార్. 36 సంఘాలు, 492 మంది మహిళలు ఉంటారు. అవును సార్. ఏం పథకాలు అందినాయమ్మా మహిళలకు ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో మీరు చేసిన వర్క్ విషయంలో? అయితే
అయితే సార్ ఇక్కడ బ్యాంకు రుణాలు ఇప్పించడం సార్, హ్మ్. బ్యాంకు ద్వారా సభ్యుల అవసరాలు అనేది తీర్చడం సార్, వాటిని మేము మధ్యలో ఉండి వాళ్ళకి ఇప్పించేటట్టు చూడడం సార్. ఆర్థికంగా ఏమన్నా ఎదిగినలా బ్యాంకు రుణాలతో మహిళలు? సార్ అసలు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రేగుంటలో అసలు సభ్యులకు లోన్స్ లేవు, వాళ్ళ సంఘాలు లేవు, మీటింగ్స్ లేదు, ఒక్కరిని కూడా బయటకు రానియకుండా వాళ్ళని మొత్తం భయపెట్టి లోపలనే ఉంచుతున్నారు సార్. అంటే కోరుట్ల నియోజకవర్గంలోనే ఇట్లా ఉందా, బయట కూడా పరిస్థితులు అట్లనే ఉన్నాయా? మరి ఒక 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చిన కాంచి ఒక్క సంఘాలకు కూడా డబ్బులు అందకపోవడం. రేగుంట మండలం రేగుంటలోనే ఉంది, మల్లాపూర్ మండల్ రేగుంటలోనే జరుగుతుంది సార్ ఇది. అంటే మీ మీద కక్షతోనే నడుస్తుందా? అవును సార్, కేవలం నా ఒక్కదాని మీద కక్షతోనే చేస్తున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? సార్ నా మీద ఆరోపణలు చేసి నన్ను సస్పెండ్ చేయించిర్రు, నాకు ఎలాంటి ఆధారం లేదు, నా మీద వ్యక్తిగత కక్షలతోని మహిళల విషయంలో మగవాళ్ళు ఇన్వాల్వ్ అయి నన్ను టార్చర్ పెట్టడం అనేది నాకు అది అన్యాయం జరుగుతుంది సార్. ఆ రకంగా ఓకే, నాకు న్యాయం జరిపించండి సార్. నాకు చావో రేవో, నాకు జాబ్ లేదు, నా పిల్లలను పోషించుకోక 2 సంవత్సరాల నుంచి రోడ్డున పడే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రభుత్వ అధికారులు అని న్యాయమూర్తులు ఎవరైనా కూడా నాకు న్యాయం జరిపించాలని కోరుతాయి. ఈ దీక్ష జిల్లా కలెక్టర్కి ఏమన్నా మీరు కంప్లైంట్ చేశారా? ప్రజావాణికి సోమవారం కలెక్టర్ కలిసే అవకాశాలు ఏమన్నా ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ చేశారా? సార్ ఎక్కడికి వెళ్ళినా గానీ అధికారం నాది, నన్ను దాటి ఆమెకు న్యాయం చెయ్యనియ్య అనే రకంగా అధికారులతోటి తను కుమ్మక్కై చేస్తుండు సార్. ఇది నన్ను కాదని, నాది ప్రభుత్వం, నన్ను కాదని ఏ అధికారి కూడా మీకు పని చెయ్యడు అనే దాని మీదనే మొత్తం నడుస్తుంది సార్. ఎవరు ఇబ్బంది పెట్టేది? ఎవరు? ఎక్స్ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, రేగుంట ఎక్స్ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి. సరే, మేము ఒకసారి రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేము మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. నేను కూడా ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడతా, ఆ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడతా, ఏం జరిగిందో పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకసారి కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. ఇది అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళా అభ్యున్నతే మనకు ధ్యేయం అని చాలా పొంకనామాలు కొడుతూ ఉంటాం మనమే. 33% రిజర్వేషన్లలో మహిళలు రావాలి, మహిళలందరూ ఎదగాలంటే ఎదిగిన మహిళలు ఎవరైనా ఒక్కరు ఓ మహిళ తన స్వశక్తితో స్వయం కృషితో ఏ మహిళన్న పైకి వస్తే ఆ మహిళను అనేక రకాలుగా టార్చర్ పెడుతుండంట శ్రీనివాస్ రెడ్డి అనే క్యాండిడేట్. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగిందో పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత రేపు పొద్దున కథ ఏంది కార్ఖాన ఏంది పూర్తి స్థాయిలో చూద్దాం. ఈ పాపం ఈ బిడ్డ చూడిగో, న్యాయం చేయండి మహాప్రభు, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ చెప్పినట్టు వింటేనే మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తాడట. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన మాజీ వివోఏ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న సరితను చూస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నానన్న ప్రధాన కారణంతో తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి ఐకేపీలో పనిచేస్తున్న తనను వివోఏ ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించారని గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ అతను చెప్పినట్లు వింటేనే మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తానని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన సరిత ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద గల గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సదరు నేత గ్రామంలో వేరే వాళ్లకు వివోఏ ఉద్యోగం ఇప్పించడానికి మహిళా సంఘాల సభ్యులకు ఇష్టం లేకపోయినప్పటికీ భయభ్రాంతులకు గురిచేసి సంతకాలు సేకరించినట్లు వాపోతున్నారు. తనకు ఆ గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు సంపూర్ణ మద్దతుగా ఉన్నారని దీనిపై ఉన్నతాధికారులకు స్పందించి విచారణ చేపట్టి ఏం రోగం అవుతుంది రాబాయ్, ఓ మహిళను ఇబ్బందులు పెడతా ఉంటే ఏం రోగం అవుతుంది ఒక మహిళను ఇబ్బందులు పెడతా ఉంటే? ఇగో నాకు ఆత్మహత్య శరణ్యం న్యాయం చేయండి మల్లాపూర్లో సరిత. మరి ఎటు పోతుంది ఈ వ్యవస్థ? ఎటు పోతుంది? ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏమైపోతుంది? ఆడబిడ్డ కన్నీళ్ళు మీకేమన్నా మంచిదా? మాజీ ఎంపీటీసీనాయన ఒక ఎంపీటీసీకే ఇట్లా ఉంటే ఇక వేరే పదవి ఏడవుతారు మీరు.
సరే మహిళ కొన్ని తప్పులు అనుకోకుండా కొన్ని జరగవచ్చు. టీఆర్ఎస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో ప్రేమ ఉండవచ్చు. అమ్మ ఇట్లా కాదమ్మా మీరు ఇట్లా ఉండాలి అని చెప్పేసి మనము దారి చూపించాలి వాళ్ళకు. మనమే కక్ష పట్టి మహిళల మీద కక్షలు కడతా ఉంటే మరి ఎటుపోతుంది వ్యవస్థ, ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులకు మాత్రం పోతున్నట్టు తెలుస్తూ ఉంది.